హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇదేంటి అంటే ఏజియోలో నేను టాప్ తీసుకున్నాను కదా. ఇది యాక్చువల్లీ నాది మీడియం ఆర్ స్మాల్ అనమాట. కొన్ని మనకి బ్రాండెడ్ బట్టి ఒక్కొక్క సైజ్ వస్తాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ టాప్ వచ్చేసి స్మాల్ సైజ్ లేదు, అలానే మీడియం సైజ్ కూడా లేదనమాట. నాకు బాగా నచ్చి లార్జ్ ఉంటే ఆర్డర్ పెట్టేశాను అనమాట. సో ఇది బ్రాండ్ కూడా మంచి బ్రాండ్, క్లాత్ కూడా మంచిగా షైనింగ్గా చాలా బాగుందనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు ఇది సైజ్ చేయాలి కాబట్టి నార్మల్గా కొంచెం లూజ్ అయితే మనం బ్యాక్ సైడ్ ఇలా చిన్నగా రెండు సైడ్లు రెండు ట్రక్కులు పెట్టుకొని ఫ్రంట్కి రెండు ట్రక్కులు పెట్టుకుంటే మనకి వేస్ట్ దగ్గర పొట్ట దగ్గర కొంచెం ఫిట్గా ఉంటుందన్నమాట, సరిపోతుంది. బట్ ఇదేంటి అంటే చాలా ఎక్కువ లూజ్ ఉండడం వల్ల ఎక్కువ లూజ్ ఉందనమాట. సో మనం సైడ్లు ఎలా అయినా సైడ్స్ పట్టుకోవాలి. సో సైడ్లు పట్టుకోవాలి. బట్ ఇక్కడ ఏంటి అంటే నాకు ఒక సైడ్ పాకెట్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ నేను దీన్ని ఏం చేస్తున్నానంటే, మనం ఏదైతే పాకెట్ ఉంటుందో నాకు పాకెట్ కూడా కావాలి. సో నేను అందుకే ఎలా అయితే మనకు స్టిచ్చింగ్ వచ్చిందో సేమ్ అదే రకంగా ముందు పాకెట్ సెపరేట్ చేసుకున్నాను. చూసారా ఇక్కడ పాకెట్ చాలా సింపుల్ అండి. సో ఇది ఇలా వచ్చిందనమాట. ఇదిగోండి, మనకి ఇంతే చిన్న ప్లేస్ అయినా కొంచెం ఒక్కొక్కసారి మొబైల్ అవి పెట్టుకోవడానికి, కీస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా. సో ఇలా సైడ్ అనేది ఇప్పేసాను. సో రెండు వైపులా కూడా ఇప్పేసాను అనమాట. సో ఇలా సైడ్స్ అనేవి విప్పుకున్న తర్వాత నాకు పాకెట్ ఎంత లూజ్ కావాలో అనేసి, ఇంకొకటి ఏంటి అంటే నాకు ఈ కింద టక్స్ గేరా దగ్గర కటింగ్ అనేది కొంచెం కిందకి వెళ్ళిపోయింది, అది కూడా పైకి జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్ అనేది ఎంత లూజ్ వరకు నాకు కావాలి, నాకు దగ్గరగా 1 ఇంచ్ ఒక సైడ్, ఇంకో 1 ఇంచ్ ఇంకో సైడ్, అంటే రెండు సైడ్లు 1 ఇంచ్ పడితేనే నాకు ఫిట్ అనేది సరిపోతుంది అనమాట. సో నేను అందుకే ఇక్కడ నాకు పాకెట్ ఇక్కడ నుంచి కావాలనేసి, సో మనకి ఎక్కడి నుంచి కావాలనేది అక్కడ వరకు కొంచెం ఇలా రఫ్ ఇచ్చేసుకొని, ఎంత లూజ్ మనకి హ్యాండ్ దూరినంత దగ్గరగా చెప్పాలంటే ఒక 5 ఇంచెస్ ఆర్ 5.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. పాకెట్ కోసం మనకి ఈజీగా హ్యాండ్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. సో అక్కడ వరకు నాకు పాకెట్ ఉండాలి. సో ఎక్కడైతే మనం జాయిన్ చేసుకున్నామో సో అక్కడ వరకు అనమాట. ఇప్పుడు అక్కడ వరకు స్టిచ్చింగ్ తీసేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ మనకి ఎక్కడి వరకు కావాలనేది చూసుకొని, హ్యాండ్ సరిపోతుందా లేదా అని చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఆ మిడిల్లో ఎక్కడైతే మనం పాకెట్ పెడతామో మన హ్యాండ్ దూరేంత వరకు గ్యాప్ ఇచ్చేసుకొని మిగిలింది కుట్టేసుకోవాలన్నమాట. ఇక నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అక్కడ వరకు కావాలనేసి చిన్నగా రఫ్ ఇచ్చేసాను అనమాట. అర్థమైందని అనుకుంటున్నానండి. ఇన్కేస్ అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ ఇంకోసారి టాప్ కటింగ్ అదే పాకెట్ వేసేటప్పుడు నీట్గా అర్థమయ్యేలా చెప్తాను. సో ఇప్పుడు నాకు ఇంత లూజ్ కావాలి. ఇప్పుడు నేను దీన్ని డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనకి పాకెట్ అనేది ఖర్చులు అనేవి కనబడకూడదు కదా. సో ఎంత పాకెట్ వరకు అయితే గ్యాప్ ఇచ్చుకున్నామో దాన్ని ఏ క్లాత్కి ఆ క్లాత్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్కి ఫోల్డ్ చేయాలి, బ్యాక్ పార్ట్ దానికి బ్యాక్ పార్ట్కి ఫోల్డ్ చేయాలి. ఎలా అయితే కింద మనం చీరకి కొంగులు కుట్టేటప్పుడు ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తామో సేమ్ అదే రకంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం అడ్జస్ట్ చేసుకున్నానండి, క్లాత్ నీట్గా ఉందా లేదని. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను కొంచెం పెద్దగా ఫోల్డింగ్ చేసుకుంటానండి. ఎందుకు అంటే నాకు లైక్ లూజ్ ఎక్కువగా ఉంది కాబట్టి అలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. సో పాకెట్ కావాలి అనుకుంటేనే ఇలా చేయండి. అదర్వైజ్ మాకు పాకెట్ ఏమొద్దు అని అనుకుంటే మాత్రం నార్మల్గా సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నీట్గా ఫ్యాబ్రిక్ని నీట్గా ముడతలేం లేకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇదే మనకి సైడ్న కనిపిస్తుంది అనమాట. సో ఎక్కడైతే మనం పాకెట్ ఎక్కడి వరకు అయితే అనుకున్నామో అక్కడి వరకు ఫోల్డింగ్ చేసేసుకోవాలి. సో అర్థం అవ్వాలని కొంచెం స్లోగా చూపిస్తున్నానండి. సేమ్ ఇదే రెడీమేడ్ అనే కాదు, ఇదే రకంగా మనం ఎలా అయితే డ్రెస్సెస్ కుట్టేసుకున్నప్పుడు సేమ్ ఇదే రకంగా మనకి ఎంతవరకు అయితే పాకెట్ కావాలో అంతవరకు పెట్టేసుకోవాలన్నమాట. అయిపోయిందండి. సో ఇంకో వైపు కూడా
మనం ఒకవైపు కుట్టాం కదా, ఇంకో వైపు కూడా ఇలానే మడత పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో టాప్ మనకి పైన ఎలా అయితే లూజ్ వచ్చిందో కింద గీరా దగ్గర కూడా, కింద గీరా కూడా లూజ్గానే ఉంటుంది కదా. సో నేను అది కూడా ఫోల్డింగ్ చేసేసానండి. లెఫ్ట్ సైడ్ ఒక 1/2 ఇంచ్, రైట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసాను అనమాట. సో పెద్దగా ఉంటే బాగోదు కదా, అది కూడా ఫోల్డింగ్ చేసేసాను. బట్ ఈ వీడియోలో నేను అదేం చూపించట్లేదు, ఎందుకంటే అది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడం అందరికీ తెలిసిందే కదా అని. చూసారా ఇక్కడ నేను, ఇది పాకెట్ అనమాట. మనకి ఫ్రంట్కి సైడ్స్ అనేవి నీట్గా కనిపించడం కోసం ఇలా పాకెట్ అనేది, ఈ ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా స్టిచ్ చేసాక ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఖర్చులు ఏం లేకుండా చూసారా ఇలా వస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ వైపు ఇలా కనిపిస్తుంది పైకి. చాలా సింపుల్ అండి, నేను మీకు అర్థం అవడం కోసం స్లోగా చూపిస్తున్నాను అనమాట. సో థ్రెడ్స్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవడం. ఇదిగోండి పాకెట్ ఇలా సైడ్న ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఏంటి కావాలి, హ్యాండ్ అనేది ఇలా వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి, పాకెట్ కావాలి. సో పాకెట్ అనేది లోపల అటాచ్ చేసుకోవడమే. ఆల్రెడీ మనకి ఫ్యాబ్రిక్ అనేది వాడు ఇచ్చాడు కాబట్టి సేమ్ పాకెట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే రకంగా పెట్టేసుకోవాలి. సో పాకెట్ అనేది పెట్టడం చాలా సింపుల్ అండి, జస్ట్ పైన అటాచ్ చేసుకోవడం అంతే అనమాట. ఇక్కడ చూడండి, సో పాకెట్ అనమాట ఇలా రావాలి, కిందకి పాకెట్ ఎక్కువ రావాలి, పైన కూడా హ్యాండ్ మనకి ఏదైతే హ్యాండ్ ఉంటుందో ఆ వెనక మనకి మన బాడీ కనిపించకూడదు కదా. సో అది కూడా కవర్ అవడం కోసం పైన ఇంత క్లాత్ అనమాట. ముందు కింద మనం దాన్ని జాయింట్ చేసుకొని చుట్టూ ఇంకా అటాచ్ చేసేసుకోవడం అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తానండి, స్లో మోషన్లోనే నేను మీకు చూపిస్తున్నాను, మీకు అర్థం అవ్వాలనేసి. ఇది ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, డెఫినెట్గా ఇంకో వీడియో తీసి మీకోసం పెడతాను. చూసారా కింద వైపు ఫస్ట్ కిందన జాయిన్ చేసేయాలి. సో ఇది మీకు అంటే చూపిస్తున్నప్పుడు మీకు ఇన్ కేస్ అర్థం కాకపోవచ్చండి, బట్ ఏంటి అంటే మీరు ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఇది రెడీమేడ్స్ కనే కాదండి, మనం ఇన్ కేస్ మన టాప్లో ఏమైనా కుట్టుకున్నప్పుడు కూడా సేమ్ మెథడే యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనకి ఆ పైన ఏదైతే మనం హోల్ ఉందో ఆ హోల్ కవర్ చేయడానికి ఆ క్లాత్ని పైకి ఇలా వేసుకొని ఇంకా జస్ట్ ట్రయాంగిల్ షేప్లో మొత్తం ఏదైతే క్లాత్ కటింగ్ చేసి ఉందో అదే షేప్లో పైన అంతా అటాచ్ చేసేయాలన్నమాట. ఉగ్గులు ఏం లేకుండా, ముడతలు ఏం లేకుండా చూసుకుంటే చాలండి, మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో అది సెంటర్కి, ఆ కార్నర్ అనేది సెంటర్లో రావాలి. సో ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను క్లాత్ అనేది ఫ్రీగానే ఉందా లేదా, ముడతలు ఏమవుతుందా అని. సేమ్ అక్కడికి ఆపేసి మళ్ళీ అది సెంటర్లో చూసుకొని మళ్ళీ చుట్టూ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోసే కాదండి, ఇంకా నేను చాలా స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నాను, బ్లౌజ్ స్టిచ్చింగ్ అలాగే డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కూడా. నారో ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అది మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందన్నమాట. స్టిచ్ చేశాక ఒకసారి చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. సో అంటే మీరు స్టిచ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా చూసి ఒకసారి మీరు ట్రై చేయండి, ఎంత ఈజీ అనిపిస్తుంది. పాకెట్ మనం ఏ డ్రెస్సెస్కైనా వేసుకోవచ్చు. ఇక్కడికి అయిపోయింది కదా, ఇక్కడ చిన్నగా రఫ్ ఇచ్చేసుకోవాలి. అయిపోయిందండి, సైడ్ జాయిన్ చేసేసాము, టాప్ని ఫిట్టింగ్ అంతా సెట్ చేసేసాము, ఇంకా పాకెట్ కూడా జాయిన్ చేసేసుకున్నాము.
సో ఇప్పుడు పాకెట్ జాయిన్ చేసాక ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చూసారా, ఇది బయటికి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. చూసారా, ఇలా ఎంత నీట్గా వచ్చింది కదా పాకెట్. నా హ్యాండ్ కూడా దూరుతుంది. సో ఇదండి నా వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.